మసీద్ కట్టడం జరుగుతుంది ఇల్లీగల్గా. దాన్ని ఆపేయాలని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి కొట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న హిందువులందరూ 9 మంది మీద కేసు అయింది. ఆ కేసు అయిన తర్వాత కూడా ఆ మసీద్ ఆపుతలేరు. మొన్న మళ్ళా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మసీద్ ఆపాలని చెప్పేసి. అట్లయితే మేము ఆపుతున్నామని చెప్పి తుట్టు మంత్రానికి ఆపినారు. దాని తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయినారు. ఇగో చూడండి, మన హిందువులే ఆ మసీద్కి పోయింది. మన హిందువులే ఇఫ్తార్ పార్టీకి పోయినరు. ఇల్లీగల్ మసీద్లో ఎట్లా పోతారు వీళ్ళు? వీళ్ళది ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు పోయిండ్రు ఆడ కట్ట మీద మహిళలు బతుకమ్మ ఆడుతుంటారు, వాళ్ళు అజా చేస్తుంటారు. మీరు ఆపుతలేరని చెప్పి మహిళలను కొడితే దానికి భద్రత ఎవరిస్తారు? వీళ్ళు పోయినారు కదా, మళ్ళీ వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా వీళ్ళ వల్ల. మరి వీళ్ళు ఎట్లా పోతారు? వీళ్ళు హిందువులే కదా, హిందువులు పెట్టుకొని ఎట్లా పోతారు ఆడికి ఆ మసీద్లకి? ఇఫ్తార్ పార్టీ అని చెప్పేసి మీరు ఇఫ్తార్ పార్టీలు ఏంటన్నా చేసుకోండి, మాకు బాధ లేదు. కానీ కట్ట మీద కడుతున్న మసీద్లకి ఎట్లా పోతారు? ఇల్లీగల్ మసీద్లకి అంటే నాయకులు అనేటోళ్ళు ఇల్లీగల్ పని ఆపడానికి నాయకులు ఉన్నారా, లేకపోతే ఆ ఇల్లీగల్ పనులలో జొరడం ఉన్నారా వీళ్ళు? అంటే వీళ్ళ స్వార్థం గురించా? అంటే వీళ్ళు ఓన్లీ ఒక ముస్లిం కమ్యూనిటీ గురించి ఉన్నారా? వీళ్ళు ఆపాలే కదా. ఒక హిందువులకి ప్రాబ్లం అవుతుంది, కట్ట మీద పోతుంటే, కట్ట మీద పండుగలు జరుగుతుంటాయి, మంచి జరుగుతుంటుంది, చెడు జరుగుతుంటుంది, అన్ని జరుగుతుంటాయి కట్ట మీద. మహిళలకైనా కానీ, బోనాలైనా కానీ, జాతరలైనా కానీ, ఏదైనా కానీ కట్ట మీదే జరుగుతుంది. మా డిమాండ్ ఒకటే అన్న, ఇమీడియట్లీ మసీద్ తీసేసేయాలా, లేకపోతే రాబోయే రోజుల్లో ఎట్లయితే ఢిల్లీలో సంఘటన జరిగిందో తరుణ్ మీద, కొంచెం హోలీ పడ్డందుకు తరుణ్ని చంపేయడం జరిగింది. అట్లనే ఇక్కడ కట్ట మీద హోలీ ఆడుతుంటారు, బతుకమ్మ ఆడుతుంటారు, బోనాలు చేస్తుంటారు, గణేశుని తీసుకొస్తారు, దుర్గామాత పండుగ ఉంటుంది. అట్లా చూంటప్పుడు అజా జరుగుతుంది. ఇక్కడ ఆపమంటే ఆపకపోతే మళ్ళీ కొట్టుకొని చచ్చిపోతే ఎవరు దానికి బాధ్యత? అంటే ఇక్కడ ఈ దర్గాకు పోయిన ఈ మసీద్కి పోయిన హిందువులే దానికి కారణం. ఆ ముస్లింల కన్నా ఎక్కువ వీళ్ళే ఫస్ట్. వీళ్ళు ఇఫ్తార్ పార్టీ చేసినారు కదా, దీనివల్లనే వీళ్ళ మద్దతు చూసుకొని ఆ మసీద్ కట్టడం జరుగుతుంది. దయచేసి నా రిక్వెస్ట్ అన్న, హిందువులకు అందరికీ, మీరు సెక్యులరిజం అని తిరగకండి. మీరు ఉంటే ఇటువైపు అని ఉండండి, ఉంటే హిందువుల వైపు అని ఉండండి, ఉంటే ముస్లిం వైపు అని ఉండండి. మీరు మతం మార్చుకోండి మీరు ముస్లింలకు పోతే. అట్లీస్ట్ మేమన్నా కన్ను తెచ్చుకొని ఈడు నయమైంది, ఇటు తుర్కోడు అయిపోయింది అనుకుంటాం మేము. కానీ తెలుగోని వేషంలో ఉండే నువ్వు తుర్కోన్లాగా నటించకు. నువ్వు తెలుగోని వేషం వేసుకొని తుర్కోన్లాగా నటించకు. దయచేసి హిందూలాగా ఉంటే బరాబర్ ఇట్లా కండ వేసుకొని బొట్టు పెట్టుకొని తిరుగు. ముస్లింలకు మద్దతు చేస్తావా చెయ్యి, గరీబులకు మద్దతు చేస్తావా చెయ్యి. కానీ మసీద్లకు వచ్చి, ఇల్లీగల్ మసీద్లకు వచ్చి హిందువుల ప్రాణాలు పోయేటట్టయితే చేయకుండా దయచేసి. ఎందుకంటే ఈ రోజు ఢిల్లీలో జరిగింది అదే సంఘటన మన కట్ట మీద, మన జాతరల, మన గణేశుని పండుగ కాడ, మన దుర్గామాత పండుగ కాడ మళ్ళీ అట్లాంటి సంఘటన జరిగితే దానికి బాధ్యత ఎవరు? ముస్లింలు బాధ్యతనా, ఇఫ్తార్ పార్టీ చేసిన హిందువుల బాధ్యతనా? అది దయచేసి హిందువులందరూ మేల్కోవాలా, యూనిటీ కావాలా. ఎవరైనా వ్యతిరేకంగా, మన హిందువులకి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళని తన్ని తరమాలా దయచేసి. ఎందుకంటే మన ప్రాణాలు మనమే కాపాడుకోవాల్సిన రోజులు వచ్చినాయి కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి, అందరూ ఒక యూనిటీ తోటి ఉండండి. సంబంధించిన ప్రార్థన మందిరము అప్పటి నుండి మేము అడ్డుకున్న తర్వాత పోలీసు వాళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు మా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు 2014లో. ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చి 942/2014. మేము మా హిందూ ధర్మంగా మేము ఏంటంటే ఇక్కడ కట్ట మీద ఎన్నో సంవత్సరం పొడవు అంతా కార్యక్రమాలు నడుస్తాయి. ఇక్కడ మనకి దసరా ఉత్సవాలు, బోనాల పండుగ, బతుకమ్మ, వినాయక నిమజ్జనాలు, అలాగే వనభోజనాల కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళం. ఇక్కడ పుట్టి పెరిగి ఉన్నప్పటి నుండి మేము చిన్నప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ మధ్యలో వీళ్ళు ఎక్కడి నుండి వచ్చేసేసి ఆనుకొని ఉన్న స్థలంలో ప్రార్థన మందిరం మొదలుపెడితే దాన్ని మేము అడ్డుకొని కంప్లైంట్ చేస్తే జిహెచ్ఎంసీ కమిషనర్కు, కలెక్టర్ గారికి, అందరికీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు, లేకుంటే వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము దరఖాస్తు పెట్టుకున్నాం 2014 నుండి. అప్పటి నుండి మేము ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం. ఏ నాయకులు కానీ, ఇక్కడ అధికారులు కానీ దీని మీద ఎలాంటి చర్య తీసుకోకుండా మళ్ళీ 2014లో మా పైన ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి దాని నుంచి మేము కోర్టులోనే కేసు నడుస్తుందని ఆగిన తర్వాత దాంట్లో సైబరాబాద్ కమిషనర్ అప్పటి సివి ఆనంద్ గారు ఉండే, ఆయన పిలిపించేసి ఇరు వర్గాలను పిలిపించేసి ప్రాబ్లం ఏంది అని అడిగితే ఇట్లా జరుగుతుంది సార్, ఇలా ఉంది, ల్యాండ్ రోడ్ ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్లో ఆ రోడ్డు మెయిన్ రోడ్ అవుతుంది, ఇక్కడ అష్మత్పేట్ విలేజ్ నుండి మోండా మార్కెట్కి వెళ్ళడానికి ప్రధాన దారి అది,
దానివల్ల మాకు ఇబ్బంది జరుగుతుంటుంది. హిందూ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మీరు దీని మీద చర్య తీసుకోవాలని ఆయన ప్రార్థించాం. ఆయన ఏం చేశారు, అంతా స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికీ అది ఆర్డర్ అట్లాగే ఉంది. ఆ ఆర్డర్ ఇది చేసి తిరస్కరణ చేసి ఈరోజు మళ్ళీ ఒక నెల రోజుల నుంచి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. దీని వెనక ఎవరు ఉన్నారు ఏంది అనేది మాకు తెలియదు. ఇప్పుడు అధికారులకు జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఇస్తే వాళ్ళు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. పోలీస్ కమిషనర్ మన అల్వాల్ సిఏ గారికి పోతే, అల్వాల్ సిఏ దగ్గర పోతే వాళ్ళు ఉల్టా మమ్మల్ని మీకేం రైట్ ఉంది వాళ్ళ దగ్గర పోయి ఆపడానికి, మీరు ఆపడానికి, వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకుంటున్నారని ఇలాంటి భాషన ఉపయోగించుకున్నారు మన సిఐ గారు. అలా అంటే మేమన్నాం, సార్ ఆల్రెడీ కంప్లైంట్ ఉంది, దీని స్టేటస్కో ఉంది, మీరు ఎట్లా వాళ్ళని ఇది చేస్తారు, మీరు కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆపమన్నాం. దానిలో ఎలాంటి చర్య లేదు. ఇది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత స్టేటస్కో మెయింటైన్ చేయమని ఆర్డర్ ఉంది మా దగ్గర. ఈ ఆర్డర్ ఈరోజు జరిగింది. ఇట్లా కడుతుండే మరి రాత్రి మళ్ళీ ఫైబ్రికేషన్ చేసేసి పొంగల్ పెట్టేసి ఆ కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేస్తారు. దాన్ని మేము అడ్డుకోవడానికి ఇక్కడ అందరం ఉమ్మడిగా ధర్నా చేయడం జరిగింది. దీన్ని న్యాయబద్ధంగా మేము కొట్లాడుతున్నాము. ఇక్కడ ఇలాంటిది మతపరమైన సమస్యలు రాకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ దాన్ని అడ్డుకుంటున్నాం. అధికారులు ఏమి హామీస్తలేరు. వాళ్ళు ఏంది వారికి ఆపలేదు. న్యాయపరంగానే మేము చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి వాళ్ళని వేడుకుంటున్నాం అధికారులను. संकट से अनुमान छुड़ावे